రైట్. పర్యాటక రంగాన్ని కరోనా కోలుకోలేని దెబ్బ కొట్టింది. ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్లతో టూరిజం బిజినెస్ నష్టాల్లోకి వెళ్ళింది. అయితే క్రమంగా కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో మళ్లీ పర్యాటక రంగంపై ఆశలు చిగురుస్తున్నాయి. తిరిగి గాడిలో పడే దిశగా అడుగులు పడుతున్నాయి. కరోనా బారిన పడి తీవ్రంగా నష్టపోయిన రంగాల్లో టూరిజం ప్రధానమైనది. పర్యాటక రంగాన్ని నమ్ముకొని కొన్ని లక్షల మంది జీవిస్తున్నారు. మొదటి, రెండో దశ కరోనా లాక్డౌన్ ప్రభావంతో టూరిజం బిజినెస్ కుదేలైంది. చరిత్రలో ఎన్నడూ చూడనంత నష్టాల్ని చవిచూసింది. అయితే దేశవ్యాప్తంగా ప్రస్తుతం కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. కరోనా రెండో దశ క్రమంగా తగ్గిపోతున్నది. ఇటు రాష్ట్రంలో ప్రభుత్వం చేపట్టిన కట్టుదిట్టమైన లాక్డౌన్తో వైరస్ అదుపులోకి వస్తోంది. రోజువారీ నమోదవుతున్న కోవిడ్ కేసుల్లో క్రమంగా తగ్గుదల కనిపిస్తోంది. దీంతో రాష్ట్రంలో మళ్లీ టూరిజం ఊపందుకునే దిశగా అడుగులు పడుతున్నాయి. లాక్డౌన్ కారణంగా మూతపడిన టూరిజం ప్రదేశాలు క్రమంగా తెరుచుకోబోతున్నాయి. కరోనా భయంతో ఇన్ని రోజులు పర్యాటక ప్రాంతాలకు వెళ్లేందుకు భయపడిన ప్రజలు ఇప్పుడు ప్రకృతిని ఆస్వాదించేందుకు టూర్స్ ప్లాన్ చేసుకుంటున్నారు. రాష్ట్రంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతాల్ని సందర్శించేందుకు సిద్ధమవుతున్నారు. లాక్డౌన్ లో ఇంట్లో కూర్చొని టూర్ ప్లాన్స్ వేసుకున్న వారు ఇప్పుడు ప్రకృతిలో విహరించేందుకు రెడీ అవుతున్నారు. ఇటు రాష్ట్ర ప్రభుత్వం కూడా టూరిజం రంగాన్ని తిరిగి గాడిలో పెట్టాలని భావిస్తోంది. టూరిజాన్ని నమ్ముకొని ఉపాధి పొందుతున్న వారికి భరోసాని ఇచ్చేలా నిర్ణయం తీసుకోబోతోంది. లాక్డౌన్ తో మూతపడిన టూరిజం ప్రాంతాలను క్రమంగా పర్యాటకులకు అందుబాటులోకి తెచ్చేందుకు కసరత్తు చేస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా పర్యాటక ప్రాంతాల్లో కఠినమైన నిబంధనలతో టూరిస్టులను అనుమతించాలని ప్రభుత్వం భావిస్తోంది. మాస్కులు, భౌతిక దూరం పాటిస్తూ స్ట్రాంగ్ రూల్స్ అమలు చేయాలని చూస్తోంది. విహారయాత్రలకు వెళ్లేవారు అన్ని జాగ్రత్తలు పాటించాలని ప్రభుత్వం సూచిస్తోంది. ఇటు టూరిజం అధికారులు కూడా కరోనా పరిస్థితులకు అనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నారు. జనసందోహం ఎక్కువగా ఉండే టూరిజం స్పాట్లలో దశలవారీగా పర్యాటకుల్ని అనుమతించాలని భావిస్తున్నారు. అటు దేశవ్యాప్తంగా కూడా కరోనా ప్రభావంతో టూరిజం తీవ్రంగా నష్టపోయింది. కరోనా కేసులు తక్కువగా ఉన్న రాష్ట్రాలు టూరిజం రంగాన్ని తిరిగి పట్టాలెక్కించేందుకు ప్రయత్నిస్తున్నాయి. కరోనా నిబంధనల ప్రకారం పర్యాటకులను అనుమతించాలని కేంద్రం సూచనలు చేస్తోంది. దేశంలోని అనేక వ్యవస్థలు కరోనా మహమ్మారి రేపిన కల్లోలం నుంచి చిన్నగా బయటపడుతుంటే ట్రావెల్ ఇండస్ట్రీ కూడా తనను తాను రక్షించుకునేందుకు నడుము కట్టింది. సాయం చేయాలంటూ పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ని తెలంగాణ ట్రావెల్స్ ఏజెంట్స్ అసోసియేషన్ చైర్మన్ ఆర్వి రమణ ఆధ్వర్యంలోని ప్రతినిధుల బృందం విజ్ఞప్తి చేసింది. ఈ నేపథ్యంలో కరోనా ముప్పు ట్రావెల్స్ రంగంపై ఎలా ఉంది, ట్రావెల్స్ రంగం పునర్వైభవం సాధించడం ఎలా, ఎలాంటి కార్యక్రమాలతో ట్రావెల్స్ అండ్ ఏజెంట్స్ అసోసియేషన్ ముందుకెళ్లేందుకు సిద్ధమవుతోంది, ఇలాంటి విషయాలపై ప్రత్యేక చర్చను చేపట్టింది టీ న్యూస్. మన చర్చలో మనతో పాటు పాల్గొంటున్నారు ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ చైర్మన్ ఆర్వి రమణ గారు, ట్రావెల్ వరల్డ్ నుంచి శ్రీనాథ్ తేలుకుంట గారు, అండ్ మహతి కన్సల్టెన్సీ కో ఫౌండర్ అవినాష్ కుమార్ ఖానాపూర్ గారు, అండ్ లైవ్లో మనతో పాటు జాయిన్ అవుతున్నారు తెలంగాణ పర్యాటక శాఖ ఎండి మనోహర్ గారు. ముందుగా రమణ గారు, దాదాపు 1.5 year నుంచి కరోనా ఎఫెక్ట్ అన్ని రంగాలని చాలా తీవ్రంగా ప్రభావితం చేసింది. దాంట్లో టూరిజం కూడా చాలా ఎక్కువగా తీవ్రంగా నష్టపోయింది. దాదాపు 1.5 year నుంచి పబ్లిక్ అందరూ ఇంటికే పరిమితం కావడం, అసలు టూర్స్ అనేవి పెట్టుకోకపోవడంతో మొత్తం రంగం మొత్తం కుదేలైంది కదా. ఇటువంటి సిచ్యువేషన్స్లో ఎన్నడూ లేని విపత్తుని ఇవాళ పర్యాటక రంగం ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఎగ్జాక్ట్ సిచ్యువేషన్ ఏంటి ఇవాళ, అంటే ఎందుకంటే మీకైతే ఇంకా డైరెక్ట్గా ఎక్కువ తెలుస్తుంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో దాదాపు 15 నెలలుగా మొదటి వేవ్ అనంతరం రెండవ వేవ్ వచ్చేంత వరకు కూడా అత్యధికంగా దారుణమైనటువంటి దుర్భర పరిస్థితులను ఎదుర్కొన్నటువంటి రంగం ఏది అంటే ట్రావెల్ రంగానికి సంబంధించి. ఎందుకంటే సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ ప్రతి రాష్ట్రం ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం సరిహద్దులు నిర్ణయించుకుంటూ ఇతర రాష్ట్రాలకు కూడా వెళ్ళేటువంటి పరిస్థితి లేకుండా దాదాపుగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని ట్రావెల్కి సంబంధించిన ప్రదేశాలన్నీ కూడా లాక్డౌన్ వల్ల మూతపడిపోవడం, కరోనా సెకండ్ వేవ్ చాలా తీవ్రమైనటువంటి దుర్భర పరిస్థితులను అందరికీ సమాజంలో చూపించడం మూలంగా ట్రావెల్ రంగానికి సంబంధించి పర్టికులర్గా చాలా ఇబ్బందికరమైనటువంటి వాతావరణ పరిస్థితులను క్రియేట్ చేసింది. అంతేకాకుండా ఈ రంగానికి సంబంధించి ఎందుకంటే దేశంలో కానీ రాష్ట్రాల్లో కానీ దేనికి సంబంధించి తీసుకున్నా కూడా అత్యధిక ప్రాధాన్యత కలిగినటువంటి రంగాల్లో మొదటి వరుసలో ఉన్నటువంటి రంగం ట్రావెల్ రంగం. ఎందుకంటే ఎక్కువ మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తుంది, అదేవిధంగా ఎక్కువగా ఇన్కమ్ సోర్సెస్ కూడా అవకాశం కలిగి ఉన్నటువంటి రంగం ట్రావెల్ రంగం. ఇటువంటి రంగానికి 15 నెలలుగా ఏ విధమైనటువంటి వ్యాపార కార్యకలాపాలు లేకుండా ఉండడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం. తత్ఫలితంగా ఎంతోమంది ఇండస్ట్రీ మీద ఆధారపడినటువంటి ఉపాధి కలిగేటువంటి డైరెక్ట్ కానివ్వండి, ఇండైరెక్ట్ కానివ్వండి కొన్ని లక్షల మంది జీవితాలు అనేది దారుణమైనటువంటి పరిస్థితికి రావడం అనేది మనం చూస్తూ ఉన్నాం. అటువంటి పరిస్థితులలో ప్రతి ఒక్కరూ కూడా ఇప్పుడు కోరుకునేది ఒకటే, సెకండ్ వేవ్ వల్ల చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు, మళ్ళీ థర్డ్ వేవ్ వస్తుందన్నటువంటి ఆలోచన కూడా చెప్తూ ఉన్నారు. కాబట్టి ఇటువంటి పరిస్థితులలో
ఒక మంచి రంగాన్ని మనం కాపాడుకోవడానికి, అద్భుతమైనటువంటి భవిష్యత్తు ఉన్నటువంటి రంగాన్ని కాపాడుకోవడానికి ఈ రంగంలో ఉన్నటువంటి ఎంప్లాయీస్ కానివ్వండి, ఏజెంట్స్ కానివ్వండి, ఏదైనా ఒక ఉద్దీపన ప్యాకేజీ ఇస్తే బాగుంటుందన్న ఆలోచనతో ప్రభుత్వ ప్రతినిధులు మనం కలవడం జరిగింది. దానికి అనుగుణంగా వాళ్ళు కూడా సానుకూలంగా స్పందించి దానికి అవసరమైనటువంటి ఏర్పాటు చేస్తామని చెప్పడం జరుగుతూ ఉంది. కాబట్టి ఆ విధమైనటువంటి ఏర్పాట్లు ఏవైనా వస్తే బాగుంటుందని చెప్పి ఆశించడం జరుగుతూ ఉంది ట్యాట్ తరఫున. ఓకే, రైట్. శ్రీనాథ్ గారు, అంటే వారు చెప్పినట్టుగా ఎక్కువ మంది ఉపాధి పొందే రంగం అనేది పర్యాటక రంగం. జనాల్లో కూడా ఒక వినోదం తర్వాత డెఫినెట్గా పర్యాటక రంగానికి చాలా ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇస్తూ ఉంటారు, టూర్స్ అవన్నీ కూడా పెట్టుకుంటారు. కాబట్టి ఈ 1.5 year నుంచి ఈ పడ్డ ఎఫెక్ట్ అనేది మళ్ళీ ఇప్పటికిప్పుడు మళ్ళీ థర్డ్ వేవ్ అంటున్నారు. మరి సో అది ఎంతవరకు ఎఫెక్ట్ చూపిస్తుందో ఇప్పుడే మనం చెప్పలేని సిచ్యువేషన్స్లో ట్రావెల్ రంగం, టూరిస్ట్ రంగం అనేది మళ్ళీ తిరిగి నిలబడాలంటే ఏం చేయాల్సిన అవసరం ఉంది? సార్, ఫస్ట్ అయితే ఇప్పుడు ఇఫ్ యూ లుక్ ఎట్ ద స్టాటిస్టిక్స్ చూస్తామనుకోండి, ఇండియాలో 33.4 అంటే 33.4 కోట్ల వరకు 2019లో ఎంప్లాయీస్ ఉండేవారు. ఇప్పుడు 2020లో మీకు 27 కోట్ల మంది వరకు దిగిపోయారు. అది కోవిడ్ వల్ల ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ వల్ల ఇంత డ్యామేజ్ అయింది. బట్ ఇప్పుడు అట్లీస్ట్ గవర్నమెంట్ కన్సిడర్ చేసి తెలంగాణ గవర్నమెంట్ మద్దతులు ఇవ్వడం స్టార్ట్ చేసిందంటే, మేము ఉన్న ఎంప్లాయీస్ని తీయకుండా వాళ్ళని కంటిన్యూ చేస్తూనే ఇంకొంచెం కన్సెషన్ ఇవ్వగలిగారంటే తెలంగాణ ప్రభుత్వం మేము కూడా కంటిన్యూ చేయగలుగుతాం వాళ్ళని. లేకపోతే చాలా కష్టం ఉన్న సిచ్యువేషన్లో ఉంది. ఇప్పుడున్న పరిస్థితి ఎలా ఉందంటే, 10 ఏజెంట్లు ఉన్నారంటే మీకు 4 ఏజెంట్లు పోయే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు అలాంటి సినారియోలో ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ మనకి మద్దతు ఇచ్చిందంటే బాగుంటుంది. రైట్. ఎస్, అవినాష్ కుమార్ గారు, అంటే మీరు మీ కన్సల్టెన్సీ ద్వారా అంటే ఇటువంటి పబ్లిక్ ఎటువంటి సర్వీస్ మీరు మొదటి నుంచి అందించారు? ఈ కరోనాతోటి ఎంత ఎఫెక్ట్ పడింది మీ పైన? థ్యాంక్ యూ సో మచ్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్లాట్ఫామ్ ఇచ్చినందుకు, మా ఒపీనియన్స్ కానీ మా రిక్వెస్ట్లు కానీ ఒకసారి పబ్లిక్తో షేర్ చేసుకోవడానికి ఆపర్చునిటీ ఇచ్చినందుకు అందరికీ థ్యాంక్స్. సో లాస్ట్ 10 సంవత్సరాలుగా నేను ఒక 2 స్టాటిస్టిక్స్ చెప్తాను. అందరికీ టూరిజం, ట్రావెల్ అనేది ఒక హాలిడే, ఎంటర్టైన్మెంట్ ఆర్ లీజర్ లాగా ఉంటుంది. కానీ బిజినెస్ టూరిజం తెలంగాణకి లాస్ట్ 2019లో అరౌండ్ క్లోజ్ టు 49 ఎగ్జిబిషన్ జరుగుతాయండి. ఓకే, నేషనల్ వైడ్, ఇంటర్నేషనల్ వైడ్ తీసుకుంటే అట్లీస్ట్ లైక్ 90 to 100 కాన్ఫరెన్సెస్, బిజినెస్ కాన్ఫరెన్సెస్ అవుతాయి. మనం టూర్స్ అన్నప్పుడు ఒక ఫ్యామిలీ వెళ్తుంది, లేకపోతే ఒక జాయింట్ ఫ్యామిలీ వెళ్తుంది జనరల్గా. కానీ ఇన్బౌండ్ టూరిజం పాయింట్ ఆఫ్ వ్యూ మీరు ఆలోచిస్తే, ఒక కాన్ఫరెన్స్ చేస్తే ఇమాజిన్ చేయండి, 400 నుంచి 500 మంది మెంబర్స్ అటెండ్ అవ్వడానికి వస్తారు 3 రోజులు 4 రోజుల కోసం. అలాంటి సినారియోలో ఎంత బిజినెస్ ఉంటుంది, ఎంతమంది వెండర్స్కి ఆపర్చునిటీ దొరుకుతుంది. డైరెక్ట్గా, ఇండైరెక్ట్గా మీరు ఆలోచిస్తే హైదరాబాద్లో ఎట్ ఎ టైం అట్లీస్ట్ ఒక 10 lakh to 12 lakh పీపుల్ బెనిఫిట్ అవుతారు దానివల్ల. సో ఇప్పుడు ఈ సినారియోలో టూరిజం ఎలా హిట్ అయిందో, మైస్ అనే ఇండస్ట్రీ దేనైతే మేము రిప్రజెంట్ చేస్తామో, ఎక్కడైతే డెస్టినేషన్ వెడ్డింగ్స్ కానివ్వండి, ఎగ్జిబిషన్స్, కాన్ఫరెన్సెస్, ఇది ఇంకా చాలా హిట్ అయింది. ఎందుకంటే టూరిజం ఇమీడియట్లీ పిక్ అవ్వచ్చేమో, వ్యాక్సినేషన్ అవ్వడం వల్ల, తర్వాత మార్కెట్ కొంచెం ఓపెన్ అవ్వడం వల్ల, పీపుల్ ఇంట్లో ఉండి బయటకు వెళ్ళాలనే ఆశతో. కానీ ఈ గ్రూప్ టూరిజం ఏదైతే ఇంపార్టెంట్ ఉందో, చాలామందికి ఉపాధి ఇస్తుందో, ఎంతమందికి మేబీ ఒక లైవ్లీహుడ్ అంటాం అది ఇస్తుందో, అది మేబీ ఒక 6 months to 8 months ఇంకా ఎక్కువ తీసుకుంటుంది. అండ్ ఇది చాలా పెద్ద ఛాలెంజ్. ఎందుకంటే ట్రాన్స్పోర్టేషన్, లాజిస్టిక్స్ ఇండస్ట్రీ అన్నీ ఇంటర్లింక్ అయి ఉంటాయి. ఈవెంట్ ఇండస్ట్రీ తీసుకోండి. సో ఇప్పుడు దీన్ని అర్జెంటుగా మనం రివైవ్ ఎలా చేయాలి అనేది చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. ఎందుకంటే పెద్ద పెద్ద కన్వెన్షన్స్ మన హైదరాబాద్లో ఆల్మోస్ట్ 400 హోటళ్ళు, చిన్నవి పెద్దవి కలిపి ఉన్నాయి. వీళ్ళందరికీ ఇప్పుడు బిజినెస్ రావాలి అంటే మనం టూరిజం ఓపెన్ చేయాల్సిందే. కానీ అన్ని ప్రోటోకాల్స్ ఫాలో అవుతూ దీన్ని మనం ఒక ఈవెంట్ లాగా, ఒక స్టేట్ని మనం ప్రమోట్ చేయగలిగితే, ఓన్లీ తెలంగాణనే కాకుండా తెలంగాణని మనము నేషనల్ లెవెల్లో, ఇంటర్నేషనల్ లెవెల్లో తీసుకెళ్ళగలిగితే మనకున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్కి, మనకున్న పీపుల్కి ఒక సోర్స్ చూపించినట్టు అవుతుంది. మనోహర్ గారు లైవ్లో జాయిన్ అవుతున్నారు. మనోహర్ గారు నమస్తే అండి. రైట్, మనోహర్ గారు ఇవాళ కరోనా, నమస్తే అండి మనోహర్ గారు. మనోహర్ గారు, ఇవాళ కరోనా తీసిన దెబ్బతో అన్ని రంగాలు కుదేలైపోయినాయి. సో దానికి పర్యాటక రంగం కూడా ఏమాత్రం అతీతం కాదు, ఇంకా ఎక్కువగా ఎఫెక్ట్ అయింది. ఇవాళ మెల్లమెల్లగా ట్రావెల్ ఇండస్ట్రీ మళ్ళీ తనను తాను నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తున్న తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి సహాయ సహకారాలు అందించబోతున్నారు? అట్ ద సేమ్ టైం తిరిగి ఈ రంగం మళ్ళీ వర్ధిల్లాలంటే ఎటువంటి ప్రణాళికతో ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది కరోనాను ఫేస్ చేసుకుంటూ? నో డౌట్ అండి. ఇందాక మన ట్రావెల్ ఇండస్ట్రీలో ఉన్న మేధావులు చెప్పింది కరెక్ట్. పెద్దలు ముఖ్యంగా ప్రపంచంలో అన్ని రంగాల కన్నా ఎక్కువ ఎఫెక్ట్ అయిన డిపార్ట్మెంటు టూరిజం అండ్ ట్రావెల్ డిపార్ట్మెంట్.
హోటల్ ఇండస్ట్రీ వేరే ఇండస్ట్రీస్ కన్నా పక్క ట్రావెల్ వాళ్ళకు మాత్రము ఒక 100% ఎఫెక్ట్ అయిందని ఈ సందర్భంగా నేను చెప్తున్నాను. ఎందుకంటే మన స్టేట్ గవర్నమెంటు తీసుకున్న డిసిషన్తో మనం ఇనిషియల్ కోవిడ్ వచ్చినప్పుడు క్వారంటైన్ కోసం మనం హోటల్స్ చాలా మటుకు వాడాం. ఎవరైతే ఫారిన్ నుంచి వచ్చిండ్రో వాళ్ళ రీసౌండ్ వస్తుంది, ఫారిన్ నుంచి వచ్చిన వాళ్ళందరినీ ఎయిర్పోర్ట్లో వాళ్ళని రిసీవ్ చేసుకొని 14 రోజులు 7 డేస్ ప్రైవేట్ హోటళ్ళలో పెట్టి ఒక 90 హోటల్స్లో మన టూరిజం డిపార్ట్మెంట్ నుంచి, టూరిజం కార్పొరేషన్ నుంచి, ఎయిర్పోర్ట్ నుంచి డైరెక్ట్ హోటల్స్కి పంపించి హోటల్ ఇండస్ట్రీలో సాలరీస్ ఇవ్వడానికి ఇబ్బంది ఉన్న ఎంప్లాయీస్కు వాళ్ళకు కొద్ది గొప్ప గట్టెక్కిచ్చాం, డిపార్ట్మెంట్ నుంచి కానీ గవర్నమెంట్ నుంచి కానీ. అదేవిధంగా ఎప్పుడైతే హాస్పిటల్స్లో బెడ్లు దొరకకపోతే మన స్టేట్ గవర్నమెంట్ తీసుకున్న డిసిషన్తో హాస్పిటల్స్కును హోటల్స్ అందరికీ టైఅప్ పెట్టి అక్కడ కూడా ప్రతి బెడ్ కింతని హోటల్స్ ఆక్యుపెన్సీ కూడా పెంచాం కరోనా టైంలో, సివియర్ టైంలో. కానీ ట్రావెల్స్కి వచ్చే వరకల్లా, ట్రాన్స్పోర్ట్కి వచ్చే వరకల్లా ఎలాంటి ఇండైరెక్ట్ కానీ డైరెక్ట్ కానీ హెల్ప్ చేయలేకపోయాం. ఎందుకంటే వేరే ఎసెన్షియల్ కోసమని గవర్నమెంట్ సడలించిన 6 అవర్స్ 8 అవర్స్ ఈ ట్రావెల్ దానికి యూటిలైజ్ చేసుకోలేకపోయాం. ఎందుకంటే ఎసెన్షియల్ మార్కెట్కి వెళ్ళి బియ్యం తీసుకురావడం, మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తీసుకురావడం అనేది ఎసెన్షియల్ ఐటమ్. ట్రావెల్ అన్నది లగ్జరీ ఐటమ్ అంటే లుంబిని పార్క్ వెళ్ళి చూడడం, లేకుంటే వేరే రాష్ట్రం నుంచి కానీ వేరే దేశం నుంచి ఇక్కడికి వచ్చిన ఎయిర్పోర్ట్ నుంచి ట్రావెల్స్ తీసుకోవడం కానీ, ఈ ట్రావెల్ ఏజెంట్స్ బుకింగ్ చేయడం కానీ, ఫ్లైట్ టికెట్స్ కానీ, లేకుంటే సింగపూర్, మలేషియా, ఢిల్లీ అండ్ రాజస్థాన్ టూర్లు బుక్ చేయడానికి వీలు లేకుండా పోయింది. సో అన్నిటికన్నా ఎక్కువ ఎఫెక్ట్ అయింది ట్రావెల్ ఎఫెక్ట్. కాబట్టి ఈ విషయంలో ఈ సందర్భంగా ఏం చెప్తున్నారంటే గవర్నమెంట్ నుంచి ఎలాంటి హెల్ప్ కావాలని వాళ్ళు కోరారో దాన్ని పరిశీలన చేస్తున్నారు, ఎలా హెల్ప్ చేయొచ్చు అన్నది. బట్ గవర్నమెంట్ కూడా విపరీతమైన ఎఫెక్ట్ వచ్చిందండి. జనరల్గా అకామిడేషన్ నుంచి, ట్రావెల్స్ నుంచి దగ్గర 150 కోట్లు బెనిఫిట్ అయ్యేది స్టేట్ గవర్నమెంట్. అదే రెస్టారెంట్ నుంచి, ట్రావెల్స్ నుంచి ఒక 200 కోట్లు బెనిఫిట్ అయ్యేది. అంటే గవర్నమెంట్ కూడా బెనిఫిట్ అయ్యేది కూడా 0% బెనిఫిట్ అయ్యింది ఈ కరోనా విషయంలో. అవునండి. సో అందుకోసమే నేను ఏంటంటే ఫస్ట్ కరోనా వచ్చినాక మళ్ళీ ఫారినర్స్ రాలేకపోయినా, మరియు ఇంటర్నేషనల్ టూరిస్టులు రాలేకపోయినా, డొమెస్టిక్ టూరిస్టులు రాలేకపోయినా వేరే రాష్ట్రాల నుంచి, కానీ లోకల్ వాళ్ళు చాలామంది చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాము, ఇంట్లో ఉండి విసిగిచ్చామని చాలామంది బయటకు వెళ్ళడము మొగ్గు చూపెట్టారు. అప్పుడు వాళ్ళు ట్యాక్సీలు వాడడం కానీ, ఆటోలు వాడడం కానీ. లుంబిని పార్క్లో ఒకప్పుడు 10,000 మెంబర్స్ వచ్చేవాళ్ళు, ఏది బిఫోర్ కరోనా ముందు. ఎప్పుడైతే కరోనా వచ్చి మళ్ళీ సెకండ్ వేవ్ స్టార్ట్ చేయకముందు మళ్ళీ 10,000 మంది రావడము, బోటింగ్లో కూడా 5 lakhs కలెక్షన్ రావడం జరిగింది. సో ఈ సందర్భంగా నేను చెప్పేది అంటే ట్రావెల్ ఏజెన్సీ వాళ్ళు కానీ, ట్రావెల్ ఫీల్డ్ కానీ డిసప్పాయింట్ కాకుండా, డిమోరలైజ్ కాకుండా, మళ్ళీ కరోనా తగ్గితే అన్ని ఇండస్ట్రీల కన్నా తొందరగా పికప్ అయ్యే ఇండస్ట్రీ ఇదే అంటాను. అన్ని ఇండస్ట్రీల కన్నా ఎక్కువ దెబ్బతిన్నది ఇదే, అన్ని ఇండస్ట్రీస్ కన్నా ఎక్కువ పికప్ అయ్యేది ఇదే. అందుకోసం గవర్నమెంట్ ఒక 6 months అంటే 2 quarters ఎవరైతే ట్యాక్సులు నడుపుకున్న వాళ్ళకి కానీ, ట్రావెల్స్ నడుపుకున్నా కానీ ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఇచ్చారు. ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఇచ్చి వాళ్ళను ఒక 2 months మళ్ళీ 2 quarters పోస్ట్ పోన్ చేయించుకోవడానికి అవకాశం ఇచ్చారు. అండ్ ఈ మధ్యనే గవర్నమెంట్ తీసుకున్న, మన చీఫ్ మినిస్టర్ గారు చంద్రశేఖరరావు సార్ తీసుకున్న డిసిషన్ ఏంటంటే ఈ సూపర్ స్ప్రెడర్ అని డ్రైవర్లను యాడ్ చేశారు, ఫ్రంట్ ఆఫీసర్లు యాడ్ చేశారు, ట్రావెల్స్ని యాడ్ చేశారు. ఎప్పుడైతే మేమందరం వ్యాక్సిన్ తీసుకుంటామో వేరే బయటకెళ్ళి వచ్చేటోళ్ళకు కాన్ఫిడెన్స్ వస్తుంది. అంటే నేను ఈ సందర్భంగా చెప్పేది ఏంటంటే గవర్నమెంట్ నుంచి తొందర వ్యాక్సిన్ చేస్తే మన టూరిజం మీద చాలామంది వేరే రాష్ట్రాలకు కానీ, వితిన్ సిటీ వాళ్ళకి కానీ కాన్ఫిడెన్స్ వచ్చి టూరిజం స్పాట్లకు టూరిస్టులు రావడానికి ఎక్కువ జరుగుతుందని ఈ సందర్భంగా మీకు చెప్తున్నాను. రైట్. రమణ గారు వారు చెప్పారు, మనోహర్ గారు అన్నిటికంటే ఎక్కువగా ఎఫెక్ట్ అయింది ట్రావెల్ రంగమే. అట్ ద సేమ్ టైం అంతా సిచ్యువేషన్ అంతా ఎక్కడెక్కడ సెట్ అయిన తర్వాత చాలా స్పీడ్గా రికవర్ అవ్వబోతున్న రంగం కూడా ట్రావెల్ రంగం అనేది. సో దానికి సంబంధించి గవర్నమెంట్ నుంచి ఎటువంటి ప్రోత్సాహకాలు కల్పించాలో దానిపైన కూడా దాని పరిశీలన చేస్తున్నామని వారు చెప్పారు. సో నిజంగా కరోనా కంటే ముందు సగటున ఒకరోజు టూరిస్టులు ప్యాకేజీల గురించి కావచ్చు, లేకపోతే ఆ ప్రోగ్రామ్స్ గురించి కావచ్చు, ఎట్లా ఎంక్వైరీ చేసేవాళ్ళు, డిమాండ్ అనేది ఎట్లా ఉండేది పర్ డే? చాలా చక్కటి డిమాండ్ ఉండేదండి. అసలు కరోనాకు ముందు
ఎంత గౌరవప్రదమైనటువంటి ఎంత హై ప్రొఫైల్ ఇండస్ట్రీ ట్రావెల్ ఇండస్ట్రీ అంటే చాలామంది యూత్ భవిష్యత్తులో ట్రావెల్ ఇండస్ట్రీని చూస్ చేసుకుంటే మంచి భవిష్యత్తు ఉంటుంది అని చెప్పేసి ఎంతోమంది తమ యొక్క ఎడ్యుకేషన్ పాలసీస్లో కూడా ట్రావెల్కి సంబంధించినటువంటి పాలసీస్ పెట్టుకున్నటువంటి పరిస్థితి ఉంది. అంతటి చక్కటి ఇండస్ట్రీ ఎన్నో రకాల ఒడిదుడులకు ఎదుర్కొంది. సార్ చెప్పినట్లు మళ్ళీ మంచి రోజులు రావు అని మేము ఎక్కడా చెప్పట్లేదు, డెఫినెట్లీ వస్తాయి. బట్ అప్పటి వరకు మంచి రోజులు వచ్చేది వరకు, ఎందుకంటే ఇప్పుడు 15 నెలల వరకు ఖాళీగా ఉన్నాం కాబట్టి 15 నెలల వరకు ఉన్నటువంటి ఎంప్లాయీస్కి అందరికీ అన్ఎంప్లాయ్ అయిపోయి వాళ్ళ భవిష్యత్ ప్రశ్నార్థకంగా తయారైపోతుంది. కాబట్టి వాళ్ళు ఏం పని చేయాలి, ఎందుకంటే ఇండస్ట్రీలో మంచి వెల్ నాలెడ్జ్ ఉండి ఎంతోమంది ఇన్బౌండ్ టూర్ ఆపరేటర్స్గా అవుట్బౌండ్ టూర్ ఆపరేటర్స్గా సేవలు అందిస్తూ దేశంలో ఉన్నటువంటి ప్రాంతాలు మాత్రమే కాకుండా రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలకు సంబంధించి ప్రతిరోజు కొన్ని వేల మంది కస్టమర్స్ని పంపించేటువంటి ఇటువంటి ఇండస్ట్రీలో ఉన్నటువంటి ఈ ఉద్యోగస్తులు అందరూ కూడా ఇతర రంగాలకు తరలిపోవడమో లేదంటే ఉన్నటువంటి రంగంలో ఉండాలా వద్దా అన్నటువంటి సంకోచంలో ఉండడమో ఇటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి కొద్ది రోజుల కాలం పాటు అట్లీస్ట్ కరోనా ఉన్నంత కాలం పాటు అయినా వాళ్ళకు కొద్దిగా మద్దతు కల్పిస్తాయి. ఇప్పుడు చూడండి, గవర్నమెంట్ అన్ఎయిడెడ్ టీచర్స్కి ప్రభుత్వం, ఎందుకంటే బాగా దెబ్బతిన్న రంగం అది కూడా, అక్కడికి వచ్చేసరికి ప్రభుత్వం ఏం చేస్తుందంటే అన్ఎయిడెడ్ టీచర్స్కి వాళ్ళకు పర్ మంత్ ఇంత స్టైఫండ్ ఇవ్వడం అనేది చేస్తూ ఉంది. ట్రావెల్ ఇండస్ట్రీకి వచ్చేసరికి ఇవాళ మాతో పాటు అన్ని ట్రావెల్ ఇండస్ట్రీ కూడా 95% ఎంప్లాయీస్ని తీసేసిన పరిస్థితి వస్తుంది. మరి వాళ్ళందరూ కూడా ఎక్కడికి వెళ్ళాలి, వాళ్ళ యొక్క భవిష్యత్తు ఏంటి, వాళ్ళ యొక్క ప్రశ్నార్థంగా తయారవుతుంది. కాబట్టి చాలా చక్కటి పరిస్థితులు ఉన్నాయి. బిఫోర్ దట్ ఆ పరిస్థితి ఉంటే మనకి చాలా సంతోషమే. భవిష్యత్తులో ఇంకా బాగా రావచ్చు. సార్ చెప్పినట్లు మంచి డిమాండ్ వస్తుంది. ఎందుకంటే గడిచిన 14 నెలలు ఇంకొక 2-3 నెలలు కూడా అవకాశం ఉండొచ్చు. మళ్ళీ ఎప్పుడు కోలుకుంటుందని చెప్పే పరిస్థితి లేదు. ఈ టైం అంతా ఇంట్లో ఉండి మళ్ళీ ఇతర ప్రాంతాలు, ముఖ్యంగా ఇన్బౌండ్ టూరిజానికి సంబంధించి డొమెస్టిక్ రంగానికి సంబంధించి చాలా పటిష్టమైనటువంటి అభివృద్ధి చెందుకోవడానికి అవకాశం ఉంది మనకు. ఎందుకంటే అంతర్జాతీయ సమాజం ఇప్పుడిప్పుడే ఓపెన్ అయ్యేటువంటి పరిస్థితి లేదు. ఇటువంటి సందర్భంలో మనం దేశీయ వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని పర్యాటక ప్రాంతాలకు కూడా చక్కగా మనం పబ్లిక్ని పంపించుకోవడానికి అవకాశం ఉంటుంది. మన యొక్క ఇన్కమ్ సోర్సెస్ పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది. తద్వారా ప్రభుత్వాలు కూడా ఆదాయ సోర్సెస్ రావడానికి కూడా ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి వాటి అన్నింటినీ బేరీజ్ వేసుకోవాల్సిందిగా మనం చూడడం జరుగుతుంది. ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు ట్రావెల్స్ అండ్ హాలిడేస్ ఎండి అశోక్ కుమార్ గారు ఉన్నారు. అశోక్ కుమార్ గారు, నమస్తే అండి. నమస్కారం సార్, అందరికీ నమస్కారం. ఎస్ థ్యాంక్ యూ అండి. అశోక్ కుమార్ గారు, అయితే ఈ కరోనా సిచ్యువేషన్ నేపథ్యంలో ట్రావెల్ రంగం చాలా కుదిరైంది కాబట్టి సరే మళ్ళీ గవర్నమెంట్ కూడా తగిన ప్రోత్సాహకాలు కూడా అందించే ప్రయత్నం చేస్తుంది, వాటిని పరిశీలిస్తుంది అనేది పర్యాటక శాఖ ఎండి మనోహర్ గారు ఇందాక మనకు లైవ్లో మాట్లాడుతూ చెప్పారు. వారు కూడా మనతో లైవ్లోనే ఇంకా కంటిన్యూ అవుతున్నారు. సో ఇవాళ కరోనా అనేది ఎంత ఎఫెక్ట్ చేసింది, ప్రతి ఒక్క ఏజెన్సీని ట్రావెల్ ఏజెన్సీని ఎంతవరకు చాలా ఇబ్బందులకు గురి చేసింది కరోనా అనేది? దాదాపు కరోనా సిన్స్ లాస్ట్ 15 months నుంచి దాదాపు 90 to 95% ఆఫ్ ఏజెన్సీస్ లో స్టాఫ్స్ అందరినీ తీసేసే పరిస్థితిలో ఉన్నామండి. దాదాపు 15 months నుంచి బిజినెస్ లేకుండా ఈవెన్ ట్రావెల్ సంస్థలందరూ కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉన్నాము. దాని గురించే దాదాపు టూరిజం ఇండస్ట్రీ అనేది జీడిపికి 10% కాంట్రిబ్యూషన్ అండ్ మోర్ దాన్ 38 million jobs per year క్రియేట్ చేసే సంస్థ టూరిజం ఇండస్ట్రీ అండి. సో వాట్ వీఆర్ రిక్వెస్టింగ్ ఇస్ ఇఫ్ ది స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానివ్వండి ఒక రెగ్యులేటరీ బాడీ క్రియేట్ చేసి ట్రావెల్ సంస్థలకి ఏదైనా సహాయం అందిస్తే ఇన్ టర్మ్స్ ఆఫ్ ట్యాక్స్ హాలిడేస్ కానివ్వండి, ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రాపర్టీ ట్యాక్స్ రిబేట్స్ కానివ్వండి, చాలా ఈ మూమెంట్ లో చాలా హెల్ప్ఫుల్ గా అవుతుందండి. రెండోది వాట్ వి ఆల్సో రిక్వెస్ట్ ఇస్ ఒక స్టేట్ గవర్నమెంట్ తరఫు నుంచి ఒక టాస్క్ ఫోర్స్ ఫామ్ అయినా అది దాదాపు ఎంత లాసెస్ అనేది ఫేస్ చేస్తుంది అనేది ఒక తాత్కాలికమైన ఫిగర్ అంచనాలకు వస్తే ఇట్ విల్ బి హెల్ప్ఫుల్ టు అనలైజ్ ఈవెన్ ఫర్ ద గవర్నమెంట్ టు హెల్ప్ ది ట్రావెల్ ఓనర్స్. రైట్ అశోక్ కుమార్ గారు, అయితే కరోనా సెకండ్ వేవ్ కొంచెం తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో మళ్ళీ ట్రావెల్ రంగం కూడా తిరిగి మళ్ళీ నిలబడే ప్రయత్నం చేస్తుంది. దానికి గవర్నమెంట్ నుంచి సహకారాన్ని కూడా కోరుతుంది. అట్ ద సేమ్ టైం గవర్నమెంట్ కూడా మీరు ఏవైతే డిమాండ్స్ రిక్వెస్ట్ ఏదైతే గవర్నమెంట్ ముందు ఉంచారో వాటిని పరిశీలిస్తున్నాం అనేది ప్రభుత్వం కూడా చెప్తుంది. అయితే ఈ అంశమైన పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారు స్పందించారు. వారు ఏమన్నారో చూద్దాం. ఈ కరోనా మహమ్మారి మూలంగా ప్రపంచంలో చాలా సంస్థలు కూడా ఆర్థికంగా ఇబ్బంది పాలన చేసినట్టు మనం చూస్తున్నాం. సంపన్న దేశాలు కూడా కింద మీద అయిపోయినాయి ఈ యొక్క కరోనా మూలన. ఎన్నో సంస్థలు ఇట్లా హోటల్స్ కానీ రెస్టారెంట్ కానీ చాలా ఇండస్ట్రీస్ అట్లా నష్టపోయిన దానిలలో ఈరోజు ట్రావెల్ ఇండస్ట్రీ కూడా చాలా అది పెద్ద ఇండస్ట్రీ.
అది ఎట్లాంటిదంటే గవర్నమెంట్తో సహకారం లేకుండా వాళ్ళే ఒక సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసుకొని బస్సెస్ ఆపరేట్ చేసుకోవడం, తర్వాత గైడ్స్ ఏర్పాటు చేసుకోవడం, సర్క్యూట్ ఏర్పాటు చేసుకోవడం, నేషనల్ లెవెల్లో ఇంటర్నేషనల్ లెవెల్లో టూరిజంకి ఎక్కువగా దోహదపడేది ప్రభుత్వ సహకారం లేకుండా వాళ్ళే స్వచ్ఛందంగా చేసేటువంటిది ఈ ట్రావెల్ ఏజెన్సీ. కరోనాలో ముఖ్యంగా ఎక్కడ టూరిస్ట్ ప్లేస్లు క్లోజ్ కావడం, నడవకుండా ఉండడం, ఏ దూర ప్రాంతాల్లో పోవడానికి విమానాలు రద్దు కావడం, ఉన్న ప్రాంతాల్లో కూడా రిస్ట్రిక్ట్ జనం లేకుండా ఉండడం, లాక్డౌన్స్, ఇవన్నీ చేయడం వలన ఎన్నో మంది ట్రావెల్ ఏజెంట్స్ అంటే దాదాపు దేశంలో అనుకుంటా లక్షల మందికి ఉపాధి ఇచ్చేదానిలో పెద్ద పెద్ద ఇండస్ట్రీస్లో ట్రావెల్స్ కూడా ఒకటి. ఒక సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడం, లక్షలాది మంది కుటుంబాలను ఆర్థికంగా చేయడం కాకుండా వీళ్ళ వల్ల రాష్ట్రాలకు దేశానికి కూడా ఒక గొప్ప పేరు వస్తుంది ఇంటర్నేషనల్ లెవెల్లో. ఇక గవర్నమెంట్ ఏం చేయాలంటే గవర్నమెంట్ వెహికల్ పెట్టాలి, బస్సులు పెట్టాలి, గవర్నమెంట్ చేరగాలంటే చాలా కష్టమవుతుంది. ప్రమోట్ చేసుకోవడంలో కూడా చేసుకోలేకపోతుంది. కానీ ఇవే ట్రావెల్ ఏజెన్సీ వాళ్ళు ఏ ప్రాంతాల్లో ఏ రాష్ట్రాల్లో ఏది చూడే ప్లేస్ ఉంది, ఏది గొప్ప ప్లేస్ ఉంది, ఇక కాళేశ్వరం ప్రాజెక్ట్ ఉంది కొత్తగా, ఇక్కడ చార్మినార్ ఉంది, ఇక్కడ బిర్లా మందిర్ ఉంది, ఇట్లా రకరకాలవి ఇంకా కొత్త కొత్త ప్రాజెక్ట్స్ వస్తున్నాయి అని చెప్పి ప్రమోట్ చేయడం. తెలంగాణ వచ్చిన తర్వాత ఉదాహరణకు తెలంగాణలో ఇంటర్నేషనల్ యొక్క టూరిస్టుల సంగతి గతంలో కొన్ని రాష్ట్రం రాగానే మా ముఖ్యమంత్రి గారు చేసినటువంటి అనేక రకాల చర్యల వల్ల పురాతన కట్టడాలు కావచ్చు, యాదాద్రి లాంటి దేవాలయాలు కావచ్చు, పురోద్ధరణ కావచ్చు, అనేకలు చేసడం మూలాన దాదాపు రెట్టింపు కన్నా ఎక్కువ స్థాయిలో ఇంటర్నేషనల్ టూరిస్టులు వచ్చిరంటే మరి 70 సంవత్సరాలు లేనటువంటి టూరిస్టులు ఈ 5 సంవత్సరాలు ఇంతమంది రాగలిగినంటే దానిలో ప్రభుత్వ పాత్ర ఎంత ఉందో ఈ టూరిస్టుల పాత్ర కూడా ట్రావెల్ ఏజెన్సీల పాత్ర కూడా అంత గొప్పది అనమాట. ఇంకా టూరిజం అనేది బాగా డెవలప్ అయ్యేటువంటి మూమెంట్లో సోమశిల, అటు దోమల ఈగలపేంట, అక్కడ మన రామప్ప దేవాలయాలు ఎంతో చరిత్ర గల యునెస్కో గుర్తింపు వచ్చినటువంటి ప్రాంతాలున్నా కూడా గతంలో వరల్డ్ టూరిజం మ్యాప్లో పోవడానికి కూడా ఎవరు ప్రయత్నం చేయాలి. ఇలా మా ప్రభుత్వం వచ్చింది కనుక తెలంగాణ వచ్చిన తర్వాతనే మా ముఖ్యమంత్రి గారు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పురాతన కట్టడాలు, పురాతనమైనటువంటి చరిత్ర, అద్భుతమైనటువంటి న్యాచురల్టీ, కొత్త డెవలప్మెంట్ అన్నీ తీసుకుపోయి ఇప్పుడిప్పుడే డెవలప్ అయ్యే మూమెంట్లోనే ఇది రావడం వలన కోలుకోలేనటువంటి దెబ్బ మా ట్రావెల్ ఏజెన్సీ కలిగింది. మొన్ననే మా టూరిస్ట్ ట్రావెల్ ఏజెన్సీ వాళ్ళు 2 సంఘాల వాళ్ళు కూడా వివిధ రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది. మేము డైరెక్ట్గా పెద్ద టూరిస్ట్ యజమానులకు మేము ఏం చేయలేకపోయినా వాళ్ళతో పనిచేసే కార్మికులకు మాత్రం ఇండైరెక్ట్గా మా దగ్గర నుంచి సాయం అందుతూ ఉన్నారు. ఎందుకంటే మేము 15 కిలోల బియ్యం ఫ్రీ ఇస్తున్నాం వాళ్ళకు ఖచ్చితంగా కూడా వాళ్ళ దగ్గర పనిచేసే క్లీనర్లు, చిన్న చిన్న పనిచేసే వాళ్ళకు వైట్ రేషన్ కార్డే ఉంటుంది. వాళ్ళకు డైరెక్ట్గా వాళ్ళకు బియ్యం ఇస్తున్నాం. వాళ్ళకు హాస్పిటల్స్లలో కరోనా వచ్చిన వాళ్ళకు ఆర్థిక సాయం చేస్తున్నాం. భోజనాలు 5 రూపాయలకే ఇక్కడ హైదరాబాద్లో, ముఖ్యంగా హైదరాబాద్లో చాలా ప్రాంతాల్లో కూడా భోజనాలు ఏర్పాటు చేస్తున్నాం. ఫైనాన్షియల్గా అంటే అన్నీ సఫర్ అయినాయి కనుక డైరెక్ట్గా వాళ్ళకు చేయలేకపోయినా ఖచ్చితంగా ఫ్యూచర్లో ఈ కరోనా అనేది కంట్రోల్ అయిన తర్వాత వాళ్ళకు ఏ రకంగా సాయం చేయగలుగుతామో దీన్ని ముఖ్యమంత్రి గారి దృష్టి కూడా తీసుకెళ్తాం. ఖచ్చితంగా వాళ్ళకు ఫ్యూచర్లో తెలంగాణ టూరిస్ట్ ట్రావెల్ ఏజెన్సీలో మాత్రం డోగా ఉండదు. ఎందుకంటే ఫ్యూచర్లో హయ్యెస్ట్ టూరిజం అనేది ఇక్కడ డెవలప్ అవుతుంది. విత్ ఇన్ ఇండియా తెలంగాణ కూడా డెవలప్ అవుతుంది. ఎందుకంటే వేరే దేశాలకు పోవాలంటే భద్రత లేదు ఇప్పుడు. కనుక ఈ ప్రాంతంలోనే చూద్దాం, ఇక్కడే తిరుగుదామని ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో ఇక్కడ టూరిజం ప్లేస్లు ఉండాలని చెప్పి కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మీకు తెలుసు కేబుల్ బ్రిడ్జ్ కేటీఆర్ గారు నిర్మించిన తర్వాత ఎంతమంది, ఒక చిన్న కేబుల్ బ్రిడ్జ్ తర్వాత అదే కేబుల్ బ్రిడ్జ్ లాంటిది దానికన్నా పెద్దది కరీంనగర్లో కూడా మరి ముఖ్యమంత్రి గారు అక్కడ కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఇవే కాకుండా ట్యాంక్ బండ్ దగ్గర కొత్తగా కొన్ని, ఆ తర్వాత గండిపేట దగ్గర, హిమాయత్సాగర్ దగ్గర, అనంతగిరి హిల్స్, మన కాళేశ్వరం ప్రాజెక్ట్ రిజర్వాయర్లు, ప్రతి రిజర్వాయర్లు కూడా ఒక మంచి టూరిజం రిక్రియేషన్, ఇక్కడ నుంచి గోవా, దుబాయ్, సింగపూర్ పోకుండా ఇక్కడనే ఉండాలి అనేటువంటి ఆలోచన కూడా మా ప్రభుత్వానికి ఉంది. ముఖ్యమంత్రి గారు దానిపైన ఆలోచన చేస్తూ ఉన్నారు. యాదాద్రి టెంపుల్ కూడా ఇండియాలో కూడా ఎవరు కట్టలే. ఇండియాలో ఎవరు కూడా ఇంత పెద్ద దేవాలయాన్ని నిర్మించలే ఇన్ని కోట్లతో. మరి ఇక్కడ ఎవరు చేయనటువంటిది ఇవాళ ఒక మంచి యాదాద్రి టెంపుల్ టూరిజం డెవలప్ అవుతుంది. కనుక అద్భుతమైనటువంటి ఆలోచనలు మా ముఖ్యమంత్రి గారికి ఉన్నాయి. ఫ్యూచర్లో గ్యారంటీగా మీకు సపోర్ట్ చేస్తాం. మీకు ఏ రకంగా సహాయం చేయడం దాని మీద కూడా
ముఖ్యమంత్రి గారితో మాట్లాడి మీకు తగినటువంటి సహాయ సహకారాలు మేము చేస్తాం. బట్ ట్రావెల్ ఇండస్ట్రీని కరోనా చాలా తీవ్రమైన దెబ్బ కొట్టింది. ఇప్పుడిప్పుడే ట్రావెల్ ఇండస్ట్రీ తిరిగి నిలబడే ప్రయత్నం చేస్తుంది. సో ప్రభుత్వం కూడా తగిన ప్రోత్సాహకాలు అందించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడం, ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించడం మనం చూసాం. ఇందాక శ్రీనివాస్ గౌడ్ గారు కూడా మాట్లాడింది మనం విన్నాం. పర్యాటక శాఖలో డెవలప్మెంట్లో ట్రావెల్ ఇండస్ట్రీ పాత్ర ఎంతో గొప్పదని, ట్రావెల్ ఇండస్ట్రీని డెఫినెట్గా గవర్నమెంట్ ఆదుకుంటుందని వారు చెప్పారు. ఎస్ మనోహర్ గారు, శ్రీనివాస్ గౌడ్ గారు పేర్కొన్నారు రాబోయే రోజుల్లో మళ్ళీ తిరిగి ఇందాక మీరు చెప్పినట్టే తిరిగి మళ్ళీ చాలా వేగంగా పుంజుకుంటుంది ట్రావెల్ ఇండస్ట్రీ అనేది. దానికి సంబంధించి గవర్నమెంట్ ఎటువంటి కార్యక్రమాలు తీసుకోవాలి, ఎటువంటి ప్రోత్సాహకాలు అందించాలి, ఒక సానుకూలంగా ఖచ్చితంగా ప్రభుత్వం స్పందిస్తుంది, ప్రభుత్వం ఆ రకమైన సహాయ సహకారాలు అందిస్తుంది అనేది మంత్రి గారు పేర్కొన్నటువంటి అంశం. సో ఆ సహాయ సహకారాలు ఇవాళ ట్రావెల్ ఇండస్ట్రీకి ఎంత ఆవశ్యకంగా కనిపిస్తున్నాయి, తిరిగి అందరూ ఆశిస్తున్నట్టుగా ట్రావెల్ ఇండస్ట్రీ నిలబడడానికి ఇంకా ఏం చేయాల్సిన అవసరం ఉంది? కరెక్టే మీరు అన్నట్టు అన్ని రాష్ట్రాల కన్నా మన రాష్ట్రానికి టూరిజం సైడ్ కానీ ట్రావెల్ సైడ్ కానీ ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అంటే ఏ రాష్ట్రానికి కూడా 350 సంవత్సరాల హిస్టరీ ఉన్న చార్మినార్ కానీ గోల్కొండ కానీ ఇలాంటి ముఖ్యమైన హెరిటేజ్ ప్రాంతాలు ఉన్నాయి. నాట్ ఓన్లీ హెరిటేజ్ ప్రాంతాలు, ఇక్కడ ఫుడ్ మనకు ఇండియాలోనే మంచి బిర్యానీ అనేది ఒకప్పటి నుంచి ఇప్పుడే కాదు, మన పాత రోజుల నుంచి కూడా హైదరాబాద్లో ఫుడ్ బాగుంటుంది, వాతావరణం బాగుంటుంది, ఫెసిలిటీస్ కూడా చాలా బాగున్నాయి. మనకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కానీ నాంపల్లి రైల్వే స్టేషన్ కానీ ఇవన్నీ పాత రోజుల నుంచే మంచి ఇండియాలోనే సెంటర్ పాయింట్ మన తెలంగాణ. సో దేవుడిచ్చిన మనకు అదృష్టం ఏంటంటే ఇక్కడ హైదరాబాద్కి ఎవరు వచ్చినా టూరిస్టులు మంచి రెస్పెక్ట్ ఇస్తాం. మనకు మొదటి నుంచే జీ ఊజూర్ అనే ఒక అలవాటు పరుచుకున్న తెలంగాణ పీపుల్ కాబట్టి అన్ని వనరులు మనకు మంచిగున్నాయి. కాబట్టి టూరిస్టులు డెఫినెట్ మన దగ్గరకు వస్తారు. కానీ ఒక్కటే ఇప్పుడు టూరిస్టులకు ముఖ్యంగా సీనరీస్ కానీ హిస్టారికల్ ప్లేస్ కాదు, ఇప్పుడు వచ్చేటోళ్ళకి ఏంటంటే ఏ రాష్ట్రంలో కరోనా తక్కువ ఉంది, ఏ రాష్ట్రంకి వెళ్తే సేఫ్టీ. ఇప్పుడు మొన్న ఒక వ్యక్తి మహారాష్ట్రకి వెళ్ళాలంటే భయపడ్డారు చాలామంది, అదే తెలంగాణకు రావడానికి అదృష్టంగా భావించారు. ఎందుకంటే తెలంగాణలో కేసులు తక్కువ ఉన్నాయి, అదే ఆంధ్రలో కేసులు ఎక్కువ ఉన్నాయి. ఆంధ్ర విశాఖపట్నం వెళ్ళే బదులు హైదరాబాద్ వెళ్ళాలని అనే ఆలోచనలో ఉన్నారు. కాబట్టి వ్యాక్సిన్ తొందరగా మన ట్రావెల్ వాళ్ళు కానీ హోటల్స్ వాళ్ళు కానీ అందరు కానీ ఇప్పుడు గవర్నమెంట్ ఇచ్చిన ఫెసిలిటీస్ను ఈ సూపర్ స్ప్రెడర్ అనే దాంతో తొందర వ్యాక్సిన్ ఇచ్చి అందరికి తొందర ఇచ్చి అరే ఇండస్ట్రీ టూరిజం ఇండస్ట్రీ వాళ్ళందరూ వ్యాక్సిన్ తీసుకున్నారు, తెలంగాణకు పోతే కాన్ఫిడెన్స్ వాళ్ళకు ఒక నమ్మకం అనేది కలిగించాలి. మనం ఫస్ట్ ఆ నమ్మకం అనేది కలిగిస్తే అన్ని రాష్ట్రాల కన్నా మన రాష్ట్రానికి ఎక్కువ మంది వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే హిస్టారికల్ కానీ వాతావరణం కానీ సెంటర్ పాయింట్ కానీ ఫుడ్ కానీ అన్ని ఫేస్లు మనకు దేవుడు అనుకూలంగా ఇచ్చిండు. ఒక కోవిడ్ అనేది తక్కువ ఉంది, తెలంగాణ ఆల్రెడీ మనకు చాలా తక్కువ ఉంది. వేరే రాష్ట్రాలకు వెళ్ళి పోల్చుకుంటే తెలంగాణ రాష్ట్రంలో కోవిడ్ అన్నది చాలా తక్కువ స్ప్రెడ్ అయింది. ఇక్కడ సేఫ్టీ అన్నది అందరికి తెలిసింది. అందులో ఇంకో హైటీ హబ్ అన్నది మన తెలంగాణలో ఉన్నంత హైటీ హబ్ ఎక్కర్లేదు. సో హైటీ హబ్ ఎక్కడైతే ఇంప్రూవ్మెంట్ ఉంటుందో ట్రావెల్ ఇండస్ట్రీ కానీ టూరిజం ఇండస్ట్రీ కానీ ఎక్కడనో గుజరాత్ నుంచి వచ్చి ఇక్కడ పనిచేస్తుంటే వాళ్ళ అమ్మ నాన్న వచ్చి ట్రావెల్ ఇండస్ట్రీ కానీ ఎక్కడికి వెళ్ళడానికి బాగుంటుంది. అట్లే మనకు హాస్పిటల్ ఫెసిలిటీస్ కూడా అన్నిటికన్నా తెలంగాణలో హైదరాబాద్లో బాగున్నాయి. కాబట్టి చాలామంది హాస్పిటల్కి వచ్చేటోళ్ళు కూడా చార్మినార్ వెళ్ళడానికి ట్రావెల్స్ కానీ ఏది వాడుకోవడానికి ఉంటుంది. సో ఇందాక మా మినిస్టర్ గారు చెప్పినట్టు గవర్నమెంట్ నుంచి ఎన్నో రూపకంగా హెల్ప్ చేస్తున్నారు. చిన్న చిన్న వాళ్ళకు ఎకనామికల్ తక్కువ ఉన్న వాళ్ళకు ₹2 బియ్యడియము అండ్ బెనిఫిట్ ఇవ్వడం జరుగుతున్నది. చాలామంది ట్రావెల్స్ కూడా చాలామంది ఈ పాపం 50% సాలరీస్ ఇచ్చుకుంటా వాళ్ళ ఎంప్లాయీస్ను రిటైన్ చేసుకొని పెట్టుకున్నారు. ఈ రిప్రజెంట్ మీద మా ఆనరేబుల్ మినిస్టర్ గారు శ్రీనివాస్ గౌడ్ సారు మమ్మల్ని ఒక రిమార్క్స్ పంపించమన్నారు, దీని మీద ఏం చేస్తే బాగుంటుందని. దాని మీద మనం రమణ గారికి ఆల్రెడీ మేము రిక్వెస్ట్ చేశాము. రికగ్నైజ్డ్ ట్రావెల్స్ ఏజెంట్స్ చాలా తక్కువ మంది మన తెలంగాణలో, హార్డ్లీ మొత్తం చూసుకుంటే రికగ్నైజేషన్ అయిన ఇండియన్ టూరిజం కానీ ఇండియన్ అసోసియేషన్ కానీ రికగ్నైజ్ అయింది 100లో ఉన్నాయి మన మంది. కానీ మనకు ఒక 3-4 వేల మంది ట్రావెల్ ఏజెంట్స్ ఉన్నారు. అందుకోసం మేము రిక్వెస్ట్ చేసేదంటే ఈ ట్రావెల్ ఏజెంట్ అసోసియేషన్ వాళ్ళు ఇప్పుడు ఎట్లయితే ఇందాక రమణ గారు చెప్పినట్టు స్కూల్ వాళ్ళకు పెన్షన్ ఇచ్చారు, ₹2000 అండ్ రేషన్ బియ్యం ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు? అందరూ డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్కు ప్రైవేట్ స్కూల్ వాళ్ళు మా దగ్గర ఇంతమంది పనిచేస్తున్నారు, ఇంతమంది హెల్ప్ అటెండర్లు ఉన్నారు, ఇంతమంది టీచర్స్ ఉన్నారని వాళ్ళు సబ్మిట్ చేస్తే ఇన్ఫర్మేషను, దానివల్ల గవర్నమెంట్ వాళ్ళ అకౌంట్లో డబ్బులు ఇచ్చారు. ఇక్కడ నేను ఆ డబ్బులు ఇస్తారా ఇయ్యరని కాదు,
మినిమం ఫీడ్బ్యాక్ అన్నది అసోసియేషన్ వాళ్ళను నేను రిక్వెస్ట్ చేసేది ఈ సందర్భంగా, ఎందుకంటే ఇది మంచి ప్రోగ్రామ్, వాళ్ళకి హెల్ప్ కావాలంటే వాళ్ళు మాకు సబ్మిట్ చేస్తే మేము గవర్నమెంట్కి సబ్మిట్ చేస్తాం. మన తెలంగాణలో హైదరాబాద్లో ఇంత ట్రావెల్ ఏజెంట్స్ ఉన్నారు, ట్రావెల్ ఏజెంట్స్ ఇంతమంది పనిచేస్తున్నారు, అందులో గైడ్స్ ఇంతమంది ఉన్నారు, డ్రైవర్స్ ఇంతమంది ఉన్నారు అని మేము ఈ డీటెయిల్స్ గవర్నమెంట్కు పర్సూ చేయడానికి, ఫర్దర్ స్టెప్ చేయడానికి వీలవుతుందని ఈ సందర్భంగా ట్రావెల్ ఏజెన్సీ వాళ్ళకు నేను చెప్తున్నాను. రైట్ రమణ గారు, అంటే వారు పూర్తి డేటా అనేది వాళ్ళ దగ్గర ఉంటే బాగుంటుంది అనేది వారు చెప్తున్న ఒక మాట. అండ్ ఇందాక మంత్రి గారు కూడా మాట్లాడుతూ ఇంటర్ స్టేట్ టూరిజం అనేది ఇంకా మరింత ఎంకరేజ్ చేస్తామనేది మాట్లాడారు. దాని గురించి మనోహర్ సార్ గారు చెప్పినట్లు ఆల్రెడీ మనం డిపార్ట్మెంట్లో డిస్కస్ జరిగింది. ఈ విధమైనటువంటి ప్రాబ్లం అనేది మా ఇండస్ట్రీలో ఉంది. ఎందుకంటే ఇప్పటి వరకు ఐక్యంగా లేకపోవడం, సంఘటితంగా ఉండకపోవడం వల్ల ఒక పర్టికులర్ స్టాటికల్ డేటా అనేది లేదు. ఎంతమంది ట్రావెల్ ఏజెంట్స్ ఉన్నారు, వాళ్ళ దగ్గర ఎంతమంది ఎంప్లాయీస్ పనిచేస్తూ ఉన్నారు, ఏ బేసిస్లో ఉన్నారు, వీళ్ళకి ఎలాంటి ఫెసిలిటీస్ అందుతూ ఉన్నాయి, ఇటువంటి ఏ డేటా కూడా మన దగ్గర లేదు. అందువల్ల ప్రభుత్వం వారి యొక్క సహకారంతో, తెలంగాణ టూరిజం వారి యొక్క సహకారంతో, తెలంగాణ టూరిజం వారు డెవలప్ చేసినటువంటి టీఎస్ ఐపాస్లో ఉన్నటువంటి ట్రావెల్ ఏజెంట్స్ అన్నటువంటి విభాగానికి సంబంధించి ప్రతి ఒక్క ట్రావెల్ ఏజెంట్ ఇవాళ తెలంగాణలో ఉన్నటువంటి జంట నగరాలతో పాటు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి జిల్లాల వారీగా ఉన్నటువంటి ప్రతి ఒక్క ట్రావెల్ ఏజెంట్ని గడిచిన 2-3 రోజులుగా మేము అందరం కూడా రిక్వెస్ట్ చేయడం జరుగుతూ ఉంది. ప్రతి ఒక్కరూ టీఎస్ ఐపాడ్లో మీరు రిజిస్టర్ చేయించుకోండి. దాని ద్వారా మనము తెలంగాణ గవర్నమెంట్ గుర్తింపు పొందినటువంటి ట్రావెల్ ఏజెంట్స్ అవుతాం. తద్వారా ప్రభుత్వానికి కూడా ఒక చక్కటి నివేదిక ఉంటుంది, మనం ఇంతమంది ట్రావెల్ ఏజెంట్స్ ఉన్నాం, ఇంతమంది ఎంప్లాయీస్ దీని మీద డిపెండ్ అయి ఉన్నారు అన్నటువంటి ఒక రిపోర్ట్ పర్టికులర్గా గవర్నమెంట్ కూడా అందడానికి అవకాశం ఉంటుంది అని చెప్పేసి మా యొక్క అసోసియేషన్ ద్వారా అందరికీ రిక్వెస్ట్ చేయడం జరుగుతూ ఉంది. ఆ ప్రాసెస్ కూడా జరుగుతూ ఉంది. కొంతమంది ఇప్పటికే చాలా మంది చేసుకోవడానికి కూడా ముందుకు వస్తూ ఉన్నారు. దాదాపు ఒక 4-5 రోజుల్లో ఈ ప్రాసెస్ అంతా కూడా పూర్తి చేయడానికి అవసరమైనటువంటి ఏర్పాట్లు మేము చేసి ఉంచాం. దాంతోపాటు డొమెస్టిక్ రంగానికి సంబంధించి నిజంగా గౌరవ మంత్రివర్యులు శ్రీనివాస్ గౌడ్ గారు మా ప్రతి విన్నపాన్ని కూడా చక్కగా వింటూ మాకు అవసరమైనటువంటి అన్ని విషయాల చేదోడువాదులుగా ఉంటామని చెప్పేసి మాకు భరోసా ఇవ్వడం జరిగింది. డైరెక్ట్ ప్రత్యక్షంగా మనం కూడా చూసాం. టీ న్యూస్ చేసినటువంటి ఈ యొక్క కార్యక్రమంలో మంత్రి గారు కూడా తప్పనిసరిగా మీ యొక్క విజ్ఞప్తులు పరిశీలిస్తామని చెప్పడం చాలా సంతోషకరమైనటువంటి విషయం. ఈ విషయంలో మంత్రి గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ప్రతి ఒక్క ట్రావెల్ ఏజెంట్ కూడా ఇవాళ తెలంగాణ ప్రాంతంలో ఎంతమంది పనిచేస్తూ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ప్రతి ఒక్కరం కూడా ఒక డిస్కస్ చేసుకుంటూ ఉన్నాం, ఒక ప్యానెల్గా మీట్ అవుతూ ఉన్నాం. అందరూ మేము కోరుకున్నాం ఇప్పటి వరకు అవుట్ బౌండ్ సంబంధించినటువంటి ఏ విధమైనటువంటి ఏర్పాట్లతో ఇతర ప్రాంతాలకు సంబంధించి మేము టూరిస్టులు పంపిస్తూ వచ్చాము, అదే విధమైనటువంటి ఏర్పాట్లతో ఇన్బౌండ్ టూరిజానికి సంబంధించి ఇవాళ నిజంగా దేశంలో ఎక్కడా లేనటువంటి విధంగా అద్భుతమైనటువంటి చారిత్రక ప్రగతిని కలిగినటువంటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. అద్భుతమైనటువంటి చారిత్రక నిర్మాణాలు ఉన్నాయి. దీనికి తోడు ప్రభుత్వం చేపడుతున్నటువంటి కొన్ని ప్రత్యేకమైనటువంటి దైవికమైనటువంటి ఆలయ నిర్మాణాలు కూడా భవిష్యత్తులో వేలాది మంది, లక్షలాది మంది పర్యాటకుల్ని రాష్ట్రానికి రప్పించేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మేమందరం ఒక ప్యానెల్గా ఏర్పడి ఇతర ప్రాంతాల్లో ఉన్నటువంటి, ఫర్ ఎగ్జాంపుల్ మేమున్న మాకు ఇతర ప్రాంతాలకు సంబంధించి ఉన్నటువంటి నెట్వర్క్ను ఆధారంగా చేసుకుని అక్కడ నుంచి ఇన్బౌండ్ టూరిస్టులను కూడా స్వాగతం పలుకుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఆతిథ్యానికి అనుగుణంగా ఇన్బౌండ్ టూరిజాన్ని కూడా డెవలప్ చేయడానికి ప్రతి ఒక్క ట్రావెల్ ఏజెంట్స్ సాయశక్తిగా కృషి చేస్తారని చెప్పేసి గవర్నమెంట్ ట్రావెల్ ఏజెంట్స్ సంఘం తరఫున తెలియజేయడం జరుగుతుంది. ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు జగన్నాథ్ రెడ్డి గారు స్నేహ హాలిడేస్ నుంచి. జగన్నాథ్ రెడ్డి గారు, తిరిగి ట్రావెల్ రంగం అనేది మళ్ళీ ఇప్పుడు ప్రస్తుతానికి గట్టెక్కి కుదుటపడి మళ్ళీ స్ట్రాంగ్ కావాలంటే ఎటువంటి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది? గవర్నమెంట్ నుంచి ప్రోత్సాహకాలు కూడా అందిస్తామని స్వయంగా మంత్రి గారు చెప్పినటువంటి నేపథ్యంలో. అందరికీ నమస్కారం సార్. యాక్చువల్గా ఏంటంటే ఇప్పటి వరకు మాకు గవర్నమెంట్ నుంచి ఎలాంటి సహకారం లేదు. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే తెలంగాణ టూరిజం అనేది ఒకటి ఇంతకుముందు లాగిన్స్ ఇచ్చేసి వాళ్ళు ఎవ్రీ మంత్ మీటింగ్స్ ఉండేది. యాజ్ ఆఫ్ నౌ అన్నీ క్లోజ్ అయిపోయాయి. మా విన్నపం ఏంటంటే తెలంగాణ గవర్నమెంట్ ఇప్పటికైనా కొద్దిగా మేల్కొని మా యొక్క ట్రావెల్ ఏజెన్సీ సాధక పథకాలు చూస్తూ అందరినీ ఒకసారి మీటింగ్కి పిలిచి వాళ్ళ బాధలేంది, వాళ్ళు పడుతున్న ఇప్పుడు ఈ కరోనా టైంలో నియర్లీ 16 months నుంచి ఏ బిజినెస్ లేదు. మోర్ ఓవర్ రెంట్స్ కట్టాలంటే అప్పులు చేయాల్సిన పరిస్థితికి వచ్చాము. సో ఇప్పటికైనా మేమంటే ఓనర్స్ ఓకే, మా దగ్గర ఉన్న ఎంప్లాయీస్ మాత్రం దిక్కులేని స్థితిలో ఉన్నారు. ప్రతి నెల 5,000 10,000 ఇలా అడుపుని రోజులు గడపాల్సిన రోజులు వచ్చాయి. సో నేను నా యొక్క వినపం ఏంటంటే మన రైట్. ఎస్ శ్రీనాథ్ గారు, మళ్ళీ తిరిగి ట్రావెల్ ఏజెన్సీ నిలబడాలంటే, స్ట్రాంగ్ కావాలంటే ఎటువంటి సూచనలు చేస్తారు? మొట్టమొదటిగానండి ఇది మన టూరిజం మినిస్టర్ గారు మాకు మద్దతు కలిగిస్తానని మాకు తెలియజేశారు. కాబట్టి మాకు అది పెద్ద బూస్ట్ సిచ్యువేషన్ అండి. తర్వాత మా సైడ్ నుంచి మేము తెలంగాణ స్టేట్లో వీలైనంత టూరిజం స్పాట్స్ని కవర్ చేయాలని మేము కూడా స్టార్ట్ చేసాము. ఇప్పుడు మా సైడ్ నుంచి కూడా రీసెర్చ్ వర్క్ చేస్తూ అన్ని ఏరియాస్ కవర్ చేయాలని ఆలోచన ఉంది. ఒక కస్టమర్కి కూడా ఇంట్రెస్ట్ ఉండాలి ఆ ఏరియాస్లో కవర్ వెళ్ళాలి చేయాలి అని చెప్పేసి.
సో మేము కంపారిజన్ లాగా ఇద్దామని డిసైడ్ అయ్యామన్నమాట. మినీ స్విట్జర్లాండ్ అంటూ, లేదంటే ఇంకో ప్లేస్ వాటర్ ఫాల్స్ అంటూ, నయాగరా ఫాల్స్కి కంపారిజన్ అన్నట్టుగా అలాంటివి కొన్ని ఏరియాస్ చెప్పేసి కొంచెం పిక్చరైజేషన్ చూపించి మేము ఫస్ట్ వెళ్ళి ఎక్స్పీరియన్స్ అయ్యి తర్వాత కస్టమర్ని పంపిస్తే వాళ్ళు కూడా హ్యాపీగా ఉంటారని మా ఆలోచన. ఓకే, రైట్. అవినాష్ కుమార్ గారు, సో గవర్నమెంట్ నుంచి ఎంకరేజ్ చేస్తామని చెప్తున్నారు. అట్ ద సేమ్ టైం ట్రావెల్ ఏజెన్సీలుగా మీరు కూడా ప్రజలకు సర్వీస్ అందించడం కోసం సిద్ధంగా ఉన్నారని చెప్తున్నారు. కానీ పబ్లిక్ ఆ రకమైన ఇంట్రెస్ట్ మళ్ళీ ఇప్పట్లో చూపిస్తారా? ఎందుకంటే కరోనా ఎఫెక్ట్ అనేది ఎంతవరకు ఉందో పబ్లిక్ చూశారు కాబట్టి తిరిగి మళ్ళీ ట్రావెల్స్ పెట్టుకోవడం కావచ్చు, ఇటువంటి ప్రోగ్రామ్స్ మళ్ళీ అరేంజ్ చేసుకోవడం, అవన్నీ కూడా పబ్లిక్ నుంచి ఇంట్రెస్ట్ పెరగడానికి మీరు ఏం చేయగలుగుతారు? మీరు చెప్పిన పాయింట్ చాలా ఇంపార్టెంట్ అండి. ఇన్ఫ్యాక్ట్ పబ్లిక్ ఇంట్రెస్ట్ క్రియేట్ చేయడం అనేది చాలా మటుగా సైకలాజికల్గా ఆల్రెడీ దెబ్బతింది. ఎందుకంటే కరోనా ఒక ఎఫెక్ట్ ఏదైతే హెల్త్ వైజ్ పబ్లిక్కి తీసుకొచ్చిందో అది కాకుండా ఇండస్ట్రీ మీద ఇప్పుడు ట్రస్ట్ చేయొచ్చా, ఇప్పుడు ట్రావెల్ చేయొచ్చా లేదా అనేది చాలా పెద్ద థాట్ ఒక్కొక్కరు మనుషులు ఉంది. సో ఇప్పుడు ఈ మైండ్ సెట్ చేంజ్ చేయాలి అండ్ వాళ్ళకి కంఫర్ట్ ఇవ్వాలి అంటే చాలా పెద్దవాళ్ళు ఆల్రెడీ చెప్పారు దట్ వ్యాక్సినేషన్స్ తీసుకోవాలి, ఫ్రంట్ లైన్ పీపుల్ షుడ్ ఆల్రెడీ బీ గేరింగ్ అప్ సో దట్ మరి ఎవరైనా ప్లాన్ చేసుకున్న కానీ వాళ్ళని యాక్సెప్ట్ చేసి వాళ్ళకి కావాల్సిన ఎక్స్పెక్టేషన్స్ మనం మీట్ చేయించడానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయాలి. ఇన్ఫ్యాక్ట్ దానికన్నా ముందు నేను ఒక 2-3 పాయింట్స్ హైలైట్ చేస్తానండి. చాలామంది కల్చర్ గురించి, హెరిటేజ్ గురించి, హైదరాబాద్ గురించి మాట్లాడారు. బట్ ఒక తెలియని హిడెన్ ఫ్యాక్ట్ అడ్వాంటేజ్ హైదరాబాద్కి ఏముందంటే తెలంగాణ రాష్ట్రం కానివ్వండి, హైదరాబాద్ సిటీ కానివ్వండి, మనం ఇండియాకి సెంటర్లో ఉన్నాం. సో జియోగ్రఫికల్ అడ్వాంటేజ్ అనేది మీరు చూస్తే కనుక అది ఒక బిజినెస్ పరంగా కాస్మోపాలిటన్ కల్చర్. మీరు చూస్తే కనుక మనం ఒక ఐటీ హబ్ అని చెప్పలేము, మనం ఒక ఫార్మా హబ్ అని చెప్పలేము, మన దగ్గర అన్ని ఇండస్ట్రీస్ ఉన్నాయి. ఓకే, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీరు చూస్తే ఇన్ఫ్యాక్ట్ ఇట్స్ ఎట్ పార్ విత్ వన్ ఆఫ్ ది గ్లోబల్ స్టాండర్డ్ సిటీస్. ఓకే, హైదరాబాద్ మీరు కంపేర్ చేయాలనుకుంటే కనుక రోడ్స్ కానివ్వండి, బిల్డింగ్స్ కానివ్వండి, యూటిలిటీ కానివ్వండి, అది మనకున్న దట్ ఈస్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ అడ్వాంటేజెస్ వేర్ మనం కాన్ఫిడెంట్గా చెప్పుకోగలుగుతాం మనం గ్లోబల్ సిటీ అని. ఇంకొకటి చూస్తే క్రైమ్ రేట్. ఇన్ఫ్యాక్ట్ చాలా మటుకు టూరిస్ట్ ప్లేసెస్లో మీరు కంపేర్ చేస్తే హైదరాబాద్ క్రైమ్ రేటు, తర్వాత పోలీస్ లా అండ్ ఆర్డర్ మెయింటెనెన్స్ చాలా డిసిప్లిన్డ్ అండ్ మచ్ బెటర్. మీరు ఇండియాలో కంపేర్ చేయగలిగితే కనుక వీఆర్ లైక్ టాప్ బెస్ట్ 5 అని ఆల్వేస్ మనం కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతాం. ఇలా మనం మాట్లాడుకుంటూ పోతే హెరిటేజ్, కల్చర్, సపోర్టు, గవర్నమెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో కాకుండా చాలా హిడెన్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఈ ఎలిమెంట్స్ డెఫినెట్లీ ఒక ట్రావెల్ పర్సన్కి, అది వాళ్ళ హాలిడే కానివ్వండి, ఒక లీజర్ కానివ్వండి, ఒక బిజినెస్ పరంగా కానివ్వండి, ఆర్ ఒక ఈవెంట్ కానివ్వండి, హైదరాబాద్గా, తెలంగాణకు ఒక డెస్టినేషన్గా చూడాలి అనుకుంటే డెఫినెట్లీ మనము అట్లీస్ట్ టాప్ 5లో ఉంటాం. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇంకొక హిడెన్ ఫ్యాక్ట్ ఏంటంటే కాస్ట్ వైజ్ మీరు ఇదే ఒక ఈవెంట్ కానివ్వండి, ఒక ట్రావెల్ కానివ్వండి, నేను మహారాష్ట్ర కానీ ఢిల్లీ కానీ ఎక్కడైనా చూస్తే మన ప్రైజింగ్ ఎంత అఫోర్డబుల్ ఉంటుందంటే ఏ స్కేల్ అయినా కానివ్వండి, లైక్ ఒక నార్మల్ మధ్యవర్తి మిడిల్ క్లాస్ పర్సన్ ఆర్ పూర్ పర్సన్ ఒక ఫస్ట్ టైం హాలిడే ప్లాన్ చేస్తున్నాడా, ఆర్ ఈవెన్ ప్రైవేట్ జెట్లలో వచ్చి ప్యాలెస్లో ఉండాలన్నా కానీ మన దగ్గర అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ఉన్నాయి. దట్ ఈస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ అడ్వాంటేజెస్ ఫర్ హైదరాబాద్. సో దీన్ని మనం ప్రమోట్ చేసుకుంటూ వెళ్ళగలిగితే హైదరాబాద్ అనే కాదు, ఆల్సో ఇన్బౌండ్ కోసం రమణ గారు చెప్పినట్టుగా రాష్ట్రంలో ఇంటర్నేషనల్లో మనం ఎంప్లాయ్మెంట్ మళ్ళీ ఫాస్ట్గా పికప్ చేసుకున్నట్టు అవుతుంది. మనం హోప్ చేస్తున్నాం దట్ దిస్ విల్ బౌన్స్ బ్యాక్ అని. అది బౌన్స్ బ్యాక్ అవ్వడానికి మనం ఆపర్చునిటీస్ క్రియేట్ చేయడం చాలా ఇంపార్టెంట్. సో ఇది గవర్నమెంట్ మనకి సపోర్ట్ చేయగలిగితే, లైక్ పెద్ద పెద్ద ఈవెంట్స్కి మనం పిచ్ చేయడం కానివ్వండి, లైక్ కాన్ఫరెన్సెస్కి పిచ్ చేయడం కానివ్వండి, ఒక హోప్ డెఫినెట్లీ వస్తుంది. అండ్ ఈ హోప్ ఇండివిజువల్స్కి కన్వర్ట్ అవుతుంది. రైట్. మనోహర్ గారు, ట్రావెల్ ఏజెన్సీలకు లేదా ట్రావెల్ పరిశ్రమకు రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి ప్రోత్సాహకాలను అందిస్తామని మీరు చెప్తున్నారు. అట్ ద సేమ్ టైం ఆ ప్రోత్సాహకాలను తీసుకొని తిరిగి ఆ రంగాన్ని మరింత గాడిలో పెట్టేందుకు ట్రావెల్ ఏజెన్సీలు కూడా సిద్ధంగానే ఉన్నాయి. కానీ ప్రజలు ఉన్నారు మధ్యలో, టూరిస్టులు ఉన్నారు మధ్యలో, వాళ్ళు తిరిగి మళ్ళీ ఇంట్రెస్ట్ చూపించాలి. ఇంట్రెస్ట్ చూపించినప్పుడే ఆ రంగం అనేది డెఫినెట్గా డెవలప్ అవుతుంది. కాబట్టి ప్రజల్లో మళ్ళీ ఈ పాండమిక్ సిచ్యువేషన్ని అధిగమించే విధంగా మళ్ళీ టూరిజం వైపు మళ్ళీ విధంగా పర్యాటక శాఖ నుంచి ఎటువంటి అవేర్నెస్ తీసుకురాబోతున్నారు? మనం ఇందాక అవినాష్ గారు, కుమార్ గారు బాగా చెప్పారండి, చాలా బాగా చెప్పారు. ఈ సందర్భంగా జనాలందరికీ మంచిగా, అంటే ఫుడ్ యాంగిల్లో కానీ చాలా తక్కువ రేటు కంపేర్ చేస్తే ఇప్పుడు టూరిజం యాంగిల్లో వేరే స్టేట్ల కన్నా, వేరే దేశాల కన్నా మన హైదరాబాద్లో తక్కువ రేటుకు, ఎందుకంటే 5 స్టార్ హోటల్స్ చాలా ఉన్నాయి, 2 స్టార్ హోటల్స్ చాలా ఉన్నాయి, బడ్జెట్ హోటల్ కూడా చాలా ఉన్నాయి. అంటే 500 రూపాయల హోటల్ దొరుకుతుంది, మళ్ళీ 5,000 రూపాయల హోటల్ దొరుకుతుంది. అంటే మనకు ఫెసిలిటీస్ చాలా బాగున్నాయి. కాబట్టి ఈ ఫెసిలిటీస్ను అండ్ హెరిటేజ్ అండ్ మన దగ్గర ఉన్న ఫుడ్ ఫెసిలిటీసు అండ్ మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, కనెక్టివిటీ ఎక్కువ ఉంది. కాబట్టి డెఫినెట్ టూరిస్టులు అందరూ మన దగ్గరికి వస్తారండి. ఎందుకంటే ఇంకోటి ముఖ్యం ఏంటంటే టూరిజం ఇండస్ట్రీ అన్నది
ఇది హాస్పిటల్ కన్నా గొప్ప హాస్పిటల్ అండి టూరిజం ఇండస్ట్రీ. ఎవరన్నా స్ట్రెస్ స్ట్రెయిన్ అయినాక ఇమీడియట్ రిలాక్స్ కావాలంటే ఏదో టూరిజం స్పాట్కి వెళ్ళి వాళ్ళు రిలాక్స్ అయితేనే వాళ్ళకి ఇంకా ఫర్దర్గా ఏమన్నా డిసీజ్ కాకుండా ఏం కాకుండా అవాయిడ్ చేయొచ్చు. చాలా ఎక్కువ మంచి ప్రశాంతంగా ఉండొచ్చు. ఒక 2 రోజులు రెస్ట్ తీసుకుంటే ఇంకా 5 రోజులు సాఫ్ట్వేర్లో పనిచేసుకోవచ్చు అనే భావన ఉన్న ఇండస్ట్రీ కాబట్టి డెఫినెట్ ఇంట్లో ఉండి కట్టేసినట్టు ఉన్న వాళ్ళందరూ తప్పకుండా మళ్ళీ బయటకు వస్తారండి. మనం ఒకటే ఏంటంటే మనకున్న ఫెసిలిటీస్ ఇప్పుడు మేమేం చేసినామంటే హోటల్స్ సైడ్ నుంచి కానీ బస్సుల సైడ్ నుంచి కానీ బోట్ల సైడ్ నుంచి కానీ అన్నీ రిపేర్లు కానీ మైనర్ రిపేర్స్ కానీ ఏమైనా పెయింటింగ్ వర్క్స్ కానీ అన్నీ రిపేర్ చేయించుకున్నాం. ఎందుకంటే ఒకసారి టూరిస్టులు 5,000 మంది వచ్చిందనుకోని మనం తట్టుకునే కెపాసిటీ ఉండాలి. అట్నే ట్రావెల్ ఏజెంట్స్ కూడా రెడీ అయి ఉండాలి. కనెక్టివిటీ కానీ 4 వెహికల్స్ కావాలన్నా వాళ్ళకి 2 వెహికల్స్ కావాలన్నా అండ్ హెవీ వెహికల్స్ కావాలన్నా డిమాండ్ పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. చాలామంది యాత్రికుల రూపకంగా కానీ పిలిగ్రిమ్ రూపకంగా కానీ చాలామంది మాకు ఫోన్ చేస్తున్నారు. తిరుపతికి వెళ్ళక చాలా రోజులు అయిందండి, తిరుపతికి వెళ్ళాలా, ఎప్పుడు కరోనా తగ్గిపోతుందో, శ్రీశైలం వెళ్ళాలా, అలాగే భద్రాచలం వెళ్ళాలా, లేకుంటే ఇక్కడి నుంచి మనకు వరంగల్కులో మంచి మంచి పార్ట్ ఉన్న లక్నవరము రామప్ప ప్లేసెస్ చూడాలని అండ్ లుంబిని పార్క్ కానీ ఇలాంటి పార్కులన్నీ రేపటి నుంచే ఓపెన్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు గవర్నమెంట్ నుంచి ఈ ఏఎస్ఐ నుంచి ఇన్స్ట్రక్షన్స్ వచ్చినాయి ఏంటంటే చార్మినార్, గోల్కొండ హిస్టారికల్ ప్లేస్ అన్ని రేపటి నుంచి ఓపెన్ చేస్తారు. ఎప్పుడైతే ఓపెన్ చేస్తారో మన బయట రాష్ట్రాల నుంచి వచ్చేట కన్నా లోకల్ వాళ్ళు కూడా బయటకు రావడానికి ఎక్కువ మొగ్గు చూపుతున్నారు. ఎప్పుడు ఓపెన్ అవుతుందండి, మేము రావాలనుకుంటున్నాము, రామోజీకి ఎప్పుడు వెళ్ళాలండి, మన సాలార్జీ మ్యూజియం చూడడానికి ఎప్పుడు వెళ్ళాలా, లుంబిని పార్క్ ఎప్పుడు వెళ్ళాలని ఉన్నారు. అందుకోసం ఈ సందర్భం మన ట్రావెల్ ఇండస్ట్రీ వాళ్ళు రెడీ ఉండడం, రెడీ ఉండి మన అలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఇంకా ఎక్కువ ఇంతకుముందు వాళ్ళ దగ్గర కెపాసిటీ కన్నా ఇంకెక్కువ కెపాసిటీని రెడీ చేసుకుంటే బాగుంటుందని నేను చెప్తున్నాను. రైట్. రమణ గారు ఫైనల్గా సో వారు కొన్ని సూచనలు చెప్పారు, అంటే అన్నిటికీ సమాయత్తమై ఉండాలి ట్రావెల్ ఏజెన్సీలని. ఆఫ్టర్ సెకండ్ వేవ్ తర్వాత ట్రావెల్ ఏజెంట్స్ అందరూ కూడా బిజినెస్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు. మంచి శుభసూచకం అనేది ఎవరికి జరిగినా మంచే. ట్రావెల్ ఇండస్ట్రీకి సంబంధించి ఎందుకంటే అతిపెద్ద ఇండస్ట్రీ దేశంలోనే, దాదాపు 10% జీడిపి అంటే ఆశామాసి వ్యవహారం కాదు. సో అది రావాలని ప్రతి ఒక్కరం కోరుకుంటూ ఉన్నాం. ఈలోపు ప్రభుత్వం చెప్పినట్లు కొద్దిగా ఉద్దీపన ప్యాకేజీలు ఏవైనా ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఇస్తూ ఉన్నాయి, ఇచ్చాయి కూడా కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు. దాన్ని బేరీజ్ వేసుకుని ప్రత్యేకంగా కొద్ది వరకు, ఎందుకంటే మానసికంగా సపోర్ట్ చేస్తూ ఉన్నారు, కొద్దిగా ఈ సపోర్ట్ కూడా వస్తే ప్రతి ఒక్కరు కూడా బాగుంటుంది. ఎందుకంటే ఇండస్ట్రీ అనేది చాలా అద్భుతమైనటువంటి ఇండస్ట్రీ అండి, చాలా హై ప్రొఫైల్ ఇండస్ట్రీ, ఎంతోమందికి భవిష్యత్తుని కళ్ళ ముందు ఉచ్ఛేదకంగా చూపించేటువంటి ఇండస్ట్రీ. అటువంటి ఇండస్ట్రీని కొలాప్స్ కాకుండా కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత కూడా పెద్దలపైన ఉంది. కాబట్టి వాళ్ళు పరిశీలిస్తామని చెప్పారు, చాలా సంతోషకరం. ఆ పరిశీలన చేసి భవిష్యత్తులో ఏదైనా చేస్తే బాగుంటుంది అని చెప్తే బాగుంటుంది. రైట్. అంటే మీరన్నా మనోహర్ గారిని అడగాలన్నా ఇక్కడ డైరెక్ట్ ఇంటరాక్ట్ అవ్వచ్చు. ఐ మీన్ మీకు సంబంధించిన ఇంకేమన్నా ఉన్నా కూడా. ఏం లేదండి, జనరలీ సార్ చెప్పినట్లు మాకున్నటువంటి ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకుని ప్రతి ఒక్కరం కూడా తెలంగాణ టూరిజంలో భాగంగా రిజిస్టర్ చేయించుకోవడానికి అందరం కూడా ముందుకు వస్తూ ఉన్నాం. దాన్ని బేస్ చేసుకొని తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని టూరిస్ట్ ప్లేసెస్ కూడా అద్భుతమైనటువంటి డెవలప్మెంట్స్ అనేది చేయడానికి ప్రభుత్వం కూడా ముందుకు వస్తుంది. కాబట్టి దానికి అనుగుణంగా మేము కూడా సపోర్ట్ చేసి టూరిజం రంగానికి ఎంత అవసరమో ఇవాళ తెలంగాణ స్టేట్స్లో కానీ హైదరాబాద్ ట్విన్ సిటీస్లో కానీ అద్భుతమైనటువంటి ట్రావెల్ ఏజెంట్స్ అద్భుతమైనటువంటి రీతిలో కొన్ని వేల లక్షల మందిని ఇతర ప్రాంతాలకు పంపించేటువంటి వాళ్ళందరూ కూడా మనం చూస్తున్నాం, పెద్దలందరూ కూడా ఇక్కడ కూడా ఉన్నారు. సో ఇటువంటి సపోర్ట్ మనకు కూడా దొరుకుతుంది, మన తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి మంచి అభివృద్ధి చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుందని చెప్పడం జరుగుతుంది. కాబట్టి తప్పనిసరిగా మేము అడిగినటువంటి చిన్న చిన్న ఎక్కువ రోజులు కూడా అడగట్లేదు, లాంగ్ టర్మ్లో కూడా అడగట్లేదు, కొద్ది రోజుల కాలం పాటు ఏదైతే ఇండస్ట్రీ సెట్ అయ్యేంత వరకు ఏదైతే మంచి రోజులు వస్తాయని మనం భావిస్తూ ఉన్నామో ఆ వచ్చేంత వరకు ఉన్నటువంటి ఈ సీనియర్ ఎంప్లాయీస్ని కానీ వీళ్ళందరినీ కూడా మనం కాపాడుకోగలిగితే కొద్దిగా ఇండస్ట్రీకి మనుగడ ఉంటుందని చెప్పి మనం వినియోగించుకుంటూ ఇటువంటి ప్లాట్ఫామ్ ద్వారా ప్రభుత్వ పెద్దలకు తెలియచేయడం జరుగుతుంది. కానీ ఇండస్ట్రీకి పూర్తిగా కొలాప్స్ అయిపోయి ఇంకా మాకు భవిష్యత్తు లేదు అన్నటువంటి పరిస్థితి ఎక్కడ కూడా లేదండి. కొద్ది కాలం పాటు కొంచెం బ్యాడ్ టైం అనేది ఉంది కాబట్టి ఆ టైం వరకు ఇండస్ట్రీలో ఉన్నటువంటి ఎంప్లాయీస్ అందరినీ కూడా కాపాడగలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే ప్రత్యక్షంగా 1, 2, 3, 10 మంది వరకు ఒక్కొక్క ట్రావెల్ ఏజెంట్ చేయగలరు, సపోర్ట్ చేయగలరు. లక్షలాదిగా ఉన్నటువంటి డైరెక్ట్ ఇండైరెక్ట్ ఎంప్లాయీస్ అందరూ కూడా ట్రావెల్ ఏజెంట్స్ కానీ, టూర్ ఆపరేటర్స్ కానీ, గైడ్స్ కానీ, టికెటింగ్ వాళ్ళు కానివ్వండి, ఎయిర్లైన్స్ సంబంధించిన వాళ్ళు కానివ్వండి, డ్రైవర్స్ కానివ్వండి, క్యాబ్స్ కానివ్వండి, హోటల్స్ కానివ్వండి, ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎన్నో రంగాలు. అసలు ఆతిథ్య రంగం అంటేనే అతిథి దేవోభవ ప్రతి ఒక్కరికి స్వాగతం పలికేటువంటి ఈ రంగం ఇవాళ కన్నీటితో పర్యంతం అవుతూ ఉంది అంటే కొద్దిగా ఓదార్పు అందించండి అని ఇందాక వారు చెప్పారు కూడా. మనోహర్ సార్ డిపార్ట్మెంట్లో ఎవరెవరు వర్క్ చేస్తారు అనేది వాళ్ళ పూర్తి డేటా కూడా గవర్నమెంట్ దగ్గర ఉంటే
బాగుంటుంది అనేది వారు చెప్పిన ఎస్, మనోహర్ సార్ చెప్పినట్లు మేము తప్పనిసరిగా స్టార్ట్ చేసేసాం ప్రాసెస్ కూడా. అందరూ కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఏజెంట్ కూడా టీఎస్ ఐపాస్లో రిజిస్టర్ చేసుకొని ముందుకు వస్తూ ఉన్నారు. ఇవాటి నుంచి ఆ కార్యక్రమం ఇంకా వేగవంతం చేస్తామని మీ ద్వారా తెలియజేయడం జరుగుతుంది. రైట్. ఇక కరోనా నేపథ్యంలో కరోనా ఉన్నప్పటికీ కూడా కరోనాను అధిగమించుకుంటూ ట్రావెల్ ఇండస్ట్రీ తిరిగి పుంజుకుంటుంది అన్నటువంటి ఆశాభావం సర్వత్రా వ్యక్తం చేస్తున్నారు. ట్రావెల్ ఏజెన్సీ వాళ్ళు కావచ్చు, గవర్నమెంట్ నుంచి కూడా డెఫినెట్గా మంచి సహాయ సహకారాలు ప్రోత్సాహకాలు అందిస్తామనేది రాష్ట్ర ప్రభుత్వం కూడా చెప్తూ ఉంది. డెఫినెట్గా మళ్ళీ ట్రావెల్ ఇండస్ట్రీ తిరిగి కోలుకోవాలి, పుంజుకోవాలని మనం కూడా ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్ ఆర్వి రమణ గారు, శ్రీనాథ్ గారు అండ్ అవినాష్ కుమార్ గారు. థ్యాంక్ యూ సో మచ్ పర్యాటక శాఖ ఎండి మనోహర్ గారు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది వాళ్ళ ప్రత్యేక చర్చ. చూస్తున్నాం అండి టీ న్యూస్.